నమస్తే ట్రేడర్స్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. మీకు సింపుల్గా చెప్పేసాను. ప్రీ మార్కెట్ అనాలిసిస్ వచ్చేసి ఆల్రెడీ నిన్న మొన్న వేసాను కదా, కాకపోతే ఈరోజు కొంచెం మర్చిపోయా రికార్డ్ చేయడం. ప్రీవియస్ డే హై లో అండ్ ప్రీవియస్ డే 5 minutes క్యాండిల్ హై లో అండ్ క్లోజింగ్ ప్లస్ 195 క్యాండిల్స్. ప్రీవియస్ డే 195 2 క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి 2 క్యాండిల్స్ యావరేజెస్ తీసాను అంతే. ఆ గ్రీన్ కలర్ లైన్స్ వచ్చేసి అవే. మీకు క్లియర్గా అనిపిస్తుంది కదా, మనము డ్రా చేసుకున్న లైన్స్ అంతే. 58,007 లెవెల్ వచ్చేసి అది ఒక లో రేంజ్ అనమాట. ఇంతకుముందు అక్కడ నుంచే బౌన్స్ అయింది మార్కెట్. అది ఓకే, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రీవియస్ డే హై లో అండ్ క్లోజింగ్ అండ్ 5 minutes హై లో 195 క్యాండిల్స్ యావరేజెస్ తీసుకోవాలి. అండ్ ప్రీవియస్గా ఏదైనా హై ఉంటే మార్క్ వేసుకోవాలి అండ్ లో ఉంటే మార్క్ వేసుకోవాలి అంతే. మార్కెట్ ఇప్పుడే క్లోజింగ్ని అయితే బ్రేక్ చేస్తుంది. వెయిట్ చేద్దాం మన సెటప్ కోసం. సిపిఆర్ కిందన ఉంది అండ్ మన 195 క్యాండిల్స్ లెవెల్స్ ఇట్లా ఇప్పుడు మార్కెట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ కిందనే ఉన్నాయి. అంటే ఈరోజు డైరెక్షన్ వచ్చేసి కాల్ సైడ్ అండ్ ప్రీవియస్ ట్రెండ్ చూసుకున్నాం, అప్ ట్రెండ్ ఉంది. ప్రీవియస్ డే డైరెక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈరోజు అయితే కాల్ సైడే ట్రేడ్ అయితే చేస్తాం. యాక్చువల్గా ఈరోజు ఫస్ట్ క్యాండిల్ నుంచే కొంచెం మార్కెట్ ఒక మంచి టెంప్టేషన్లో అవుతుంది ఫస్ట్ క్యాండిల్ నుంచే. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ మనకి మంచి క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయింది అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఇట్లా బ్రేక్ అయ్యి క్లోజింగ్ మంచిగా ఇచ్చింది క్యాండిల్. అండ్ సెకండ్ క్యాండిల్ ఇట్లా ప్రీవియస్ డే ఆ బ్లాక్ కలర్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది ప్రీవియస్ డే హై అనమాట. ఆ ప్రీవియస్ డే హై పైన ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. కాకపోతే ట్రేడ్ అయితే నేను ప్లాన్ చేస్తలేను. ఫస్ట్ అయితే 5 minutes వెయిట్ చేద్దాం. మార్కెట్ ఎంత టెంప్ట్ చేసినా కానీ మనమైతే మన సెటప్ కోసమే వెయిట్ చేసి ట్రేడ్ చేస్తే మనకి ఇట్లా కొంచెం మంచిగా ఉంటుంది డే అయితే. లేదంటే మార్కెట్ ఎలా ఇవ్వబడితే అలా మనం ఎంట్రీ అవుతే మన సెటప్కి వాల్యూ అనేది ఉండదు కదా ఫ్రెండ్స్. అందుకే మనం సిన్సియర్గా మన సెటప్కే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. 5 minutes సెటప్ మనదైతే. ఈ క్యాండిల్ ఇట్లా చూసుకోవచ్చు, క్లియర్ కట్గా క్లోజింగ్ దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. అండ్ ప్రీమియంలో చూసుకున్నా కానీ ఇంతకుముందు క్యాండిల్ స్పాట్లో రెడ్ ఉంది, ప్రీమియంలో అయితే గ్రీన్ అయింది. మంచిగా ఫామ్ అవుతున్నాయి క్యాండిల్స్ కాల్ సైడ్. క్యాండిల్ ఇట్లా మంచి క్లోజ్ అయి ఇచ్చింది. ఇంకో 1 minute అయితే 9:20 అయితే అవుతుంది. ఫస్ట్ 5 minutes
అవుతుంది. దాని తర్వాత మన లెవెల్స్ అయితే డ్రా చేసుకుందాం. ఫస్ట్ 5 మినిట్స్ హై హ్యాండ్లో, దాని తర్వాత డిసైడ్ అయితే చేస్తాం ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనేది. ప్రతి క్యాండిల్లో మనకి ఒక్కొక్కసారి ప్రతి క్యాండిల్లో బిగినర్స్ మిస్టేక్ అయ్యేది ఇదే. మనం సెటప్ ముందే మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ప్రతి క్యాండిల్లో మనం టెంప్ట్ అవుతాం అన్నమాట. ప్రతి క్యాండిల్లో మనకి అరే ఇది మంచి రేంజ్ ఇక్కడ తీసుకోవాలి అని అనిపిస్తుంది ప్రతిసారి. బట్ మనము కంట్రోల్ చేసుకొని వెయిట్ చేయాలి. ఫైవ్ మినిట్స్ హై వచ్చేసి 59,354 అండ్ లో వచ్చేసి 59,187 స్పాట్లో. ఈ క్యాండిల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్. 5 మినిట్స్ హైనే బ్రేక్ అవుతాట్టు ఫామ్ అవుతుంది. బట్ ఆ బ్రేక్ అయితేనే ట్రేడ్ అయితే తీసుకుంటాం. ఇప్పుడు క్యాండిల్ని చూసి అరే క్యాండిల్ మస్తు ఫామ్ అయిందని ఎంట్రీ అయితే తీసుకోవద్దు. దీని తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు స్పాట్లో ఇట్లా కరెక్ట్ ఎగ్జాక్ట్ ఈఎంఐ దగ్గరనే మంచి ఫామ్ అయింది క్యాండిల్. కాకపోతే అది ప్రీమియంలో ఇట్లా ఎగ్జాక్ట్ ఈఎంఐ దగ్గరనే ఫామ్ అయింది క్యాండిల్. స్పాట్లో ఇట్లా మంచిగానే ఫామ్ అయింది. కాకపోతే మనకి 2 days 5 మినిట్స్ ఆ లైన్ వచ్చేసి అది రెసిస్టెన్స్ లెక్క వర్క్ అవుతుంది. అందుకే నేనైతే ట్రేడ్ తీసుకుంటలేను. క్యాండిల్ ఎంత మంచిగా ఫామ్ అయినా సరే మన రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలి. లేకపోతే ఎస్ఎల్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ క్యాండిల్ ఇట్లా మంచిగా ఫామ్ అయింది. అయినా సరే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నేనైతే ట్రేడ్ తీసుకుంటలేను. టూ డేస్ 5 మినిట్స్ హై అనేది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అవుతుంది. క్యాండిల్ అనేది బ్రేక్ అయితే క్లోజ్ కాలేదు. చూసారా అక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడనే మనం చేసే మిస్టేక్. అందుకే ప్రతి థింగ్ ఇంపార్టెంటే మార్కెట్లో. రెసిస్టెన్స్ ఇంపార్టెంటే, అది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. క్యాండిల్ మంచిగా ఫామ్ అయిందనే తీసుకోవద్దు అనమాట. ప్రతి దానికోసం వెయిట్ చేసే తీసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ తీసుకుంటే మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయ్యేది 20 పాయింట్సే కాబట్టి సింపుల్గా. అందుకే వెయిటింగ్ అనేది ఇంపార్టెంట్.
ఏ అబ్స్ట్రాకిల్ ఉన్నా మనము వెయిట్ చేయాలి. మొత్తం క్లియర్ కట్ డైరెక్షన్ అయినప్పుడు ట్రేడ్ అయితే తీసుకుందాం. స్పాట్లో చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా మనకి ప్రీమియంలో అయితే కొంచెం హెవీగానే ఫామ్ అవుతున్నాయి క్యాండిల్స్. $59,350 ఆ హై దగ్గర రెసిస్టెన్స్ అయితే తీసుకుంది. ఓకే, వాల్యూమ్ అయితే చెక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒకసారి. వాల్యూమ్ రెండిట్లలో ఈక్వల్గా ఉంది, పుట్ సైడ్ కాల్ సైడ్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న వాల్యూమ్ అయితే కాల్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంది, 6K ఉంటే, అండ్ పుట్ సైడ్ అయితే 5K ఉంది ప్రజెంట్ రన్ అవుతున్న క్యాండిల్లో. ఓకే, అగైన్ బ్యాక్ టు ప్రీవియస్ డే హై. బ్లాక్ కలర్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసింది, అండ్ బ్లాక్ కలర్కి కొంచెం కిందన ప్రీవియస్ డే లో ఇట్లా ఉంది ఆ రెడ్ కలర్ జోన్. ఓకే, ఇప్పుడు మళ్ళా ప్రీవియస్ డే హై దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ప్రీవియస్ డే హై అండ్ క్లోజింగ్ సేమ్ రేంజ్, అక్కడైతే సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. మనము ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు, కాకపోతే ఓకే స్పాట్లో ఆ ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ బ్రేక్ కోసం వెయిట్ చేశాను. ఓకే, బ్రేక్ అయితే అయింది. ఓకే, ఎంట్రీ అయితే అయ్యాను ఫ్రెండ్స్. రీజన్ వచ్చేసి అక్కడ ప్రీవియస్ డే హై దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది, ఆల్రెడీ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి 5 minutes దగ్గర సెకండ్ టైం వెళ్ళినప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాం, ప్రాఫిట్లో 200. అండ్ క్యాండిల్ వాల్యూమ్ చూసుకున్నాం, ఆల్మోస్ట్ బ్రేక్ అయినట్టే క్యాండిల్. ఇప్పుడు థర్డ్ టైం వెళ్ళింది అనమాట 5 minutes జోన్ దగ్గరికి. ఫస్ట్ క్యాండిల్లో, అండ్ సెకండ్ టైం 9:21 ఆ క్యాండిల్లో, 9:23 ఆ క్యాండిల్, అండ్ ఇప్పుడు థర్డ్ టైం వెళ్ళింది కాబట్టి బ్రేక్అవుట్ అయితే అయింది. ఓకే, 500 గుడ్. $500. ఓకే, 600. ఓకే, 700 గుడ్. 700, 800. ఓకే, కట్ అయితే వేసేసా. 741 అయితే బుక్ అయింది ఈరోజు
ప్రాఫిట్ 25 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే లాట్ సైజు చేంజ్ అయింది. 35 నుంచి 30కి చేంజ్ అయింది కాబట్టి మనము 25 పాయింట్స్ బుక్ చేసినా మనకి ప్రాఫిట్ అనేది కొంచెం తక్కువనే వచ్చింది. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.